హాయ్ గాయ్స్, మేమైతే ఈరోజు కాళీ మందిర్ పోతున్నాం. అందరం బంగొట్టినాం, కానీ సార్కి తెలియదు. సార్కి తెలిసే గుద్ద వాళ్ళు తింటారు. పోతున్నాం అందరం కలిసి. ఇదైతే రైల్వే స్టేషన్. ఇప్పుడు ఏడికెళ్ళి పోతున్నాం అందరం. మామిడిదోడు ఎట్లా వస్తుండు అంకుల్, మంచి ఆరామ్సే అనుకోండి. ఇక్కడ ఏమైంది రవి? ఆంటీ పట్టుకుంది. కొడుతుర్రా వాళ్ళు, పైసలు లేవంటే కొడుతురా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఇలాగైతే ఇగో ఈయనైతే ఇందాక ఆంటీ పట్టుకుంది, పైసలు ఇవ్వమంటే ఇస్తలేడా అని చెప్పి ఆ గల్ల పట్టుకుంది. తీరా గల్ల పట్టుకొని పైసలు ఇవ్వమంటే వేయలే. దౌర్జన్యంతో అడుగుతున్నాను. దెంగింది, 2 దెంగింది ఇందాక. అందుకోసానికి ఇగో ఈయనకి పిల్ల ఉందంట. ఈడ కోసం పోతున్నాడు. గౌతమి కాలేజ్ శంషాబాద్లో అని పిల్ల కోసమే పోతున్నాడు. ఇప్పుడు నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు కనిపిస్తుండ మురిసిపోతుండ. దానికి ఫ్లవర్ అంటే ఇంటలేడాడు, అదే కావాలంటుండు. మీరైనా కొంచెం చూడు, మంచి లేకుండా అంట. చూడు ఆ పిల్లలు చూడు ఎంత మంచిగా ఉంది. గజనీ గాని లేకుండా ఎంత మంది పిల్లలు ఉన్నారు ఆయనకి తెలుసా అసలు. చూడు ఎట్లా మురిసిపోతుంది ఆటగాడు. అగో ఆ లంచోడు పోయిండు అని పిల్ల దగ్గరికి మాట్లాడుతున్నాడు. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं? ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చినాం మేము. ఇట్లా కొట్లాడుతారు చూడు. ఏది తినాలో అర్థమైతలే పోరోలకి. 12 అవుతుంది, ఇప్పుడేం టిఫిన్ రాయా. ఇట్లా గుడికాడ కూర్చుని ఉంటే ఇప్పటికల్లా అందరు సెటిల్ అవుతుండే. మీరు పోతారు ఇక సినిమాలకు? నిజంగా అంటే ఫేమస్ అయిపోతారు అందరు. అవుతారు ఇక కావాలంటే వీడియోలోకి రండి. రేపటికల్లా మీరు సెలబ్రిటీ అయిపోతారు. అందరు ఎల్ఐసి వాళ్ళు ఎక్కారు, ఎక్కువ సౌండ్ చేస్తలేరు, ఒక్కటే ఊర్లుతున్నారు. చూపిస్తాగు, ఒక్కటే ఊర్లుతున్నారు. ఫోన్ బస్సు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎల్ఐసి जिंदगी के साथ भी जिंदगी के बाद भी. బస్ అయితే దిగేసినాం, అందరం పోతున్నాం. ఇప్పుడు ఏడి నుంచి పోతున్నామే. రవి గారు చూస్తున్నాడు, అప్పుడే వేస్తలేరు. అరే మాట్లాడరా. గణేష్ బాయ్, మహేష్ బాయ్. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళడానికి బాయ్. గుడికైతే వచ్చేసినాము, పోతున్నాం ఇప్పుడు గుడికాడికి, టెంపుల్ కాడికి పోతున్నాము. మామూలు ఇద్దరు కలిసి కొట్లాడుతారు. ఇంకా ఇద్దరు మాయమైపోయారు, అక్కడ వస్తారు వాళ్ళు. మేము ఇంకో దారి నుంచి వస్తున్నాం. హీరో గాని లెక్కనే రెడీ అయ్యారా నువ్వు అన్నిట్లా. అయితే చాలా మంది వచ్చారు, అందరూ కార్లు గీర్లు వేసుకొని బాగానే ఉన్నారు. అంకుల్ అన్నలు కూడా వస్తున్నారు. దాడికైనా ఆంటీలు వస్తారు. వచ్చేసినాము ఇక్కడ నుంచి. ఇక్కడ దండలు ఏమైనా పూలు కొబ్బరికాయలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటే ఇక్కడనే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా లోపల ఉంది, చాలా బాగుంటుంది అక్కడైతే. చూడండి, మనం పూలు కొబ్బరికాయలు ఏమైనా కావాలంటే ఇక్కడనే తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇదైతే ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి అయితే పోతున్నాము. అరే చెప్పులు ఏడిస్తావురా? ఎందుకు? ఇంకా లోపల ఇక్కడ గార్డెన్ ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వస్తున్నాం. అయితే బాగానే ఉంది. ఒకటే గంటలు కొడుతురు, మామూలు కూడా కొడుతురు. దేవుని దగ్గరకు వచ్చి అయితే బాగానే ఉంది. ఇప్పుడు మామూలు చూడు వెనకాలని వస్తారు అందరం. ఈడనే రా కాలు కడుక్కునే, ఈడ కాలు కడుక్కోవాలి. అంటే లోపల అయితే చాలా బాగుంది. గుడి లోపల వీడియో తీయనియరేమో అయినా నేను తీస్తున్నాను. దుర్గమాత తీయని గుడి అయితే మస్తు ఉంది.
ఇక్కడ నుంచే వీడియో బాగానే ఉంది, గుడి కూడా బాగానే ఉంది. గుడి అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది. లోపలైతే వీడియో తీయనిస్తలేరు, అందుకోసం మేము బయటకు వచ్చి తీస్తున్నాం. ఏదో అంతంతా తీసిన, గుడి లోపల అంతా తీయలే. ఆయన అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ తిడుతున్నాడు, వీడియో గుడిలోకి వచ్చి తిడతావు రాని. మా వాళ్ళు అయితే పోతున్నాడు, ఒక ముగ్గురు. మేము కూడా ఇప్పుడు పోతున్నాం. ఇక్కడ నుంచి మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇది కంపెనీ బస్, అదో ఆడంగా వచ్చింది మన బస్. దాదా నాడూరి పోం, నాడూరి. ఇప్పుడు బిర్లా మందిర్ పోతున్నాం. కాళీ మందిర్ అయిపోయింది, బిర్లా మందిర్ ఇప్పుడు. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. స్కూల్ అనుకున్నాడు తెలుసా? ఎల్కేజీలో పడే నెక్స్ట్ ఉందరా ఎట్లుంది చూడు, పాత బస్తీ లెక్కనే ఉంది, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. 50 రూపీస్ కూడా లేవంటి మాతన. అంత బీదోళ్ళం మేము, మిడిల్ క్లాస్. ఇందాకనే ఆంటీకి ఇచ్చినాం. మంచిగా ఉందిరా మొత్తం గల్లీలంగా. ఏమనకు. ఏడుంది ఇంకా మీదకోవాలా? చలో. డైమండ్ జ్యువెలరీ షాప్, అది మినీ డైమండ్ జ్యువెలరీ షాప్. ఇక్కడ నుంచి మళ్ళా చల్లగా ఉంది, నీడనే ఉంది మొత్తం, మంచిగా ఉంది. లోపల తిరగడానికి లవర్లను వేసుకొని తిరగడానికి మంచిగా ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా ఈడెక్కడ వెళ్ళిపోతుండు? ఎంట్రీ పాయింట్ కనిపిస్తుందా బిర్లా మందిరం? అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. ఇంకా మీది కోవాలి. మీద అయితే జబర్దస్త్ ఉంది మొత్తం. అందరు లవర్లతో వస్తే నేను మాత్రం ఇగో ఈ కొడుకులతో వచ్చిన. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీదికి తీసుకోని ఇస్తలేరు, ఫోన్ అలో లేదంట, ఈయనే పెట్టాలంట. ఏందిరా అది? ఈయనే పెట్టాలా ఫోను? ఇప్పుడే బయటకు వచ్చినాం, దర్శనం అయిపోయింది. మీదికి ఫోన్ తీసుకోని ఇస్తలేరు, అలో లేదంట ఫోన్. కానీ ఇక్కడ మాత్రం వస్తుంది. కానీ ఇంకా మీదైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇంకా. ఇక్కడ వ్యూ మంచిగా ఉందంట, చూపిస్తా మీకు. పైన అయితే చాలా అంటే చాలా బెటర్ ఉంది, మస్తు పీస్ఫుల్ ఉంటుంది. అసలు వచ్చిరనుకోగానే బుర్ర పాడు ఉంటుంది. ఇక్కడ ముంగర చూపిస్తాను. ఇక్కడైతే వ్యూ మాత్రం మస్తు ఉంది. ఇంకా మీదికి వెళ్ళి ఉంటుంది అసలు ఆ హెడ్ క్వార్టర్స్, అది ఇది మస్తు కనిపిస్తుంది మీదికి వెళ్ళి. అయితే మా ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూస్తున్నారు, వీళ్ళు ఎవరితో వచ్చారు. టెంపుల్ అయితే చాలా మంచిగా ఉంది, కానీ సింగిల్స్ కానీ వచ్చిరనుకో అందరు లవర్సే ఉంటారు అందులో. మీ మనోభావాలు అంతా దెబ్బతింటుంది. ఇగో కావాలంటే మా వాళ్ళు కూడా చాలా మంది ఫీల్ అయ్యారు. అగో మొక్కలు చూడ ఎట్లా పెట్టుకోరు, మొగ్గ లెక్క అయిపోయింది అందరు మొక్కలు. అంకుల్ కూడా మా దగ్గర వస్తుంటారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. సరే, మళ్ళా మీరు కూడా విజిట్ చేయండి. మీరు కూడా విజిట్ చేయండి. సరే, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.